న్యూ ఇయర్ రోజు న్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఈడి క్యాఫే వేయడానికి 40 కిలోమీటర్లు తీసుకొచ్చాడు. వాడైతే చాలా డిసప్పాయింట్ చేశాడు నన్ను. అది విరిగి వాడు పడితే నేను చాలా బాధపడదాం అనుకున్నా. ఛాన్స్ ఇవ్వలేదు వాడు నాకు. న్యూ ఇయర్ నైట్ అందరూ ఫ్రెండ్స్ తో తిరగడానికి నైట్ 12కి స్టార్ట్ అయితే మేము మాత్రం అంతా కామ్ అయిపోయాక 2కి స్టార్ట్ అవుతాం. చల్లటి మంచులో వేడివేడిగా నగరం మటన్ పాయ తిందామని వెళ్తే ఇంకా స్టార్ట్ అయి చేయలేదన్నారు. ఆ కడుపు మంటతో దగ్గరలో దూరంగా ఉన్న తూరుపాలెం బీచ్ కి వచ్చి మంట వేసుకున్నాం తెల్లార్లు. మంచు మాత్రం ఒక రకంగా ఉంది భయ్య. చల్లటి క్లైమేట్ లో వేడి మటన్ పాయ తిని తెల్లటి మంచులో ఇంటికి వచ్చేసాం. నైట్ అంతా తిరిగి వచ్చి పడుకుని లెగిసే టైంకి పొద్దున్నే 12:30 అవుతుంది. ఫ్రెండ్స్ బిర్యానీ తీసుకొచ్చి చెలో అన్నారు. పొలం అంటూ గోదావరిలోకి వచ్చేసాం. ఇలాంటి ప్లేస్ లో పడవ మీద కూర్చుని బిర్యానీ తింటూ ఉంటది మేస్టారు. అబ్బో అది ఫీలే వేరు. న్యూ ఇయర్ కదా డైట్ ఫాలో అవుదాం అనుకున్నా. బాడీ ఇంకా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. తిన్నాం ఓకే, అది అరిగేదాకా తిరగలిగా. అందుకే ఈ స్పాట్ కి వచ్చాం. చెట్టు ఎక్కడో నేర్పిందాం అంటే నేర్చుకోవట్లేదు మా వాడు. ఇలాంటి తీట పనులు చూడు ఇటు ఇటు నేను మాట్లాడుతున్నప్పుడు నా వంక మాత్రమే చూడు. అటు ఇటు చూస్తుంటే పుత్తులు పగిలిపోతాయి. లొకేషన్ బాగుందని ఫిక్స్ అయ్యి తీసుకుంటే బాబాయ్ వచ్చి వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది అవతలకి వెళ్ళిపోమన్నాడు. బండి వయ్యా బండి వయ్యా. ఇంకా గోదావరి దాటైతే వచ్చేసాం. పొల కొడితే నెక్స్ట్ లోతో కలుద్దాం. మొయ్.